హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియా. ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీకు ఎలాంటి లవ్ మెసేజెస్ సెండ్ చేయాలనుకుంటున్నారు ఛానల్ నుంచి అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే టైం టు టైం మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇది ఏ పర్సన్ కోసమైనా మీరు చూడొచ్చండి. ఎవరి కోసం చూసినా సరే ఆ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 టైమ్స్ తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు మీకు కనెక్ట్ అవుతుంది. మీ గర్ల్ ఫ్రెండ్ కానీ, బాయ్ ఫ్రెండ్ కానీ, మీ హస్బెండ్ కోసం కానీ, మీ వైఫ్ కోసం కానీ, లేకపోతే మీరు మీ క్రష్ కోసం కానీ, మీ లవ్ ఇంట్రెస్ట్, ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరి కోసం ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ని మీ మనసులో తలుచుకొని ఈ వీడియో చూడండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతాయి. ఓకే. అండ్ ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి. ఈ రాశి వాళ్ళు ఆ రాశి వాళ్ళు అట్లా ఏం లేదు. సో ఎవరైనా ఈ రీడింగ్ చూడొచ్చు. యూనివర్స్, ఏంజల్స్, ఎట్ ప్రెసెంట్ మా వ్యూవర్స్ పర్సన్స్ మా వ్యూవర్స్కి ఎలాంటి లవ్ మెసేజెస్ సెండ్ చేయాలి అనుకుంటున్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవ్వాలి కాబట్టి లైక్ చేసి మీ సపోర్ట్ చూపించండి. అండ్ మీకు ఎంతవరకు ఈ రీడింగ్ రెజనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫార్చునేట్, ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్. సో ఈ పర్సన్ మీరు తన లైఫ్లోకి రావడం, మీరు తనకి దొరకడం, ఇది తన అదృష్టంగా భావిస్తున్నారు. ఈ పర్సన్ మీలాంటి వాళ్ళు వాళ్ళ లైఫ్లోకి రావడం కానీ వాళ్ళకి దొరకడం కానీ ఇది నా అదృష్టం. ఎంతో పుణ్యం చేసుకుంటే పుణ్యం చేసుకుంటే నా లైఫ్లోకి నువ్వు వచ్చావు. నేను చాలా హ్యాపీ నువ్వు నా లైఫ్లోకి రావడం. అస్సలు నేను మర్చిపోలేను అని అంటున్నారు ఈ పర్సన్. ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్, నేను చాలా అదృష్టవంతుడిని ఆర్ అదృష్టవంతురాలిని. నా లైఫ్లోకి నువ్వు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అంటున్నారు. సో వీళ్ళు ఎందుకు ఇలా అంటున్నారు అనేది కూడా మనం క్లారిఫై చేసి మాట్లాడదాము. సో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. తనకి మీరు దొరకడం కానీ, మీ ప్రేమ తనకి దక్కడం కానీ, మీరిద్దరూ ఒకరికొకరు ఇష్టపడింది కానీ, ఒకరినొకరు అర్థం చేసుకున్నందుకు కానీ ఈ పర్సన్ అది తన అదృష్టంగా భావిస్తున్నారు. మీరంటూ ఈ పర్సన్కి దొరకడం అది తన అదృష్టం అనుకుంటున్నారు. మీకు థ్యాంక్ యూ చెప్పాలి అనుకుంటున్నారు. ఫస్ట్ కార్డే మీకు థ్యాంక్ యూ చెప్పాలి అనుకుంటున్నారు. ఫ్యాసినేషన్, యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ. సో మీ స్మైల్ అంటే ఈ పర్సన్కి చాలా ఇష్టం. మీ ఫేస్ కానీ, మీ స్మైల్ కానీ ఈ పర్సన్కి చాలా ఇష్టం. అందుకే మీ స్మైల్ కానీ, మీ ఫేస్ కానీ ఈ పర్సన్ చూడకుండా ఉండలేక మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఈ పర్సన్ మిమ్మల్ని చూడటం అంటే ఇష్టం, మీ స్మైల్ అంటే ఇష్టం. ఈ పర్సన్ మేబీ మీకు చెప్పు ఉండొచ్చు ఈ మాట. మేబీ పాస్ట్లో కానీ ప్రజెంట్లో కానీ మిమ్మల్ని చూడడం ఇష్టం, మీ పిక్స్ చూడడం ఇష్టం. ఈ పర్సన్కి మీ స్మైల్ అంటే ఇష్టం. టోటల్గా మీ ఎనర్జీస్ అంటే ఈ పర్సన్కి చాలా ఇష్టం.
ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీ స్మైల్ చూస్తే ఏంటంటే ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి ఏ ప్రాబ్లం వచ్చినా మేబీ మీరే గుర్తొస్తారు. కష్టకాలంలో మీరే గుర్తొస్తారు. హ్యాపీ టైమ్స్‌లో మీరే గుర్తొస్తారు. ఎందుకంటే మీ ఫేస్ చూసినా, మీ స్మైల్ చూసినా ఈ పర్సన్ తన లైఫ్‌లో ఉన్న కష్టాలన్నీ మర్చిపోతారు. ఎందుకంటే ఈ పర్సన్‌కి మీరు దొరకడం కానీ, ఇవన్నీ తన లక్, ఇదంతా తన అదృష్టం అనుకుంటున్నారు. ఇమాజినేషన్. ఐఎమ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నౌ, ఫీలింగ్ సో క్లోజ్. సో మీరు ఈ పర్సన్ పక్కనే ఉన్నట్టు ఇంకా ఇమాజినేషన్ చేసుకుంటున్నారు వీళ్ళు. అంటే మేబీ మీరిద్దరూ సెపరేషన్లో ఉన్నా సరే, ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా సరే, బట్ మీ ఎనర్జీస్ అనేది ఈ పర్సన్ ఫీల్ అవ్వగలుగుతున్నారు. అట్ ప్రెజెంట్ ఈ వీడియో మీరు చూసే టైంకి ఈ పర్సన్ మీ గురించి ఏవో కలలు కంటున్నారంట. ఫీలింగ్ సో క్లోజ్. మీరిద్దరూ క్లోజ్గా ఉన్నట్టు, ఒకరికొకరు పక్కన ఉన్నట్టు, మీరిద్దరూ కలిసి టైం స్పెండ్ చేస్తున్నట్టు, మంచి రొమాంటిక్ మూమెంట్స్ని ఇద్దరు కలిసి మెమరీ అంటే పాస్ట్లో ఏమన్నా మీరిద్దరూ కలిసి రొమాంటిక్గా ఉన్న మూమెంట్స్ ఉన్నా కూడా ఆ పర్సన్ ఏంటంటే అవి కూడా గుర్తు చేసుకుంటున్నారు. మీకు చాలా దగ్గరగా ఉన్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు. మీరు తన పక్కనే ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఊహించుకుంటున్నారు. ఇవన్నీ డ్రీమ్ వరల్డ్‌లో పగటి కలలు కంటున్నారో లేకపోతే ఏంటో తెలీదు కానీ, మీరు తన పక్కన ఉన్నట్టు, మీరిద్దరు ఒకరికొకరు చాలా క్లోజ్గా ఉన్నట్టు, రొమాంటిక్ టైమ్స్ స్పెండ్ చేస్తున్నట్టు ఈ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. అది మేల్ అవ్వనియండి, ఫీమేల్ అవ్వనియండి. మీ గురించి డ్రీమ్స్ అయితే ఈ పర్సన్ కలలు కంటున్నారు అట్ ప్రెజెంట్. కలిసి ఉన్నట్టు కానీ, కలిసి ఎటైనా వెళ్తున్నట్టు కానీ, ఇద్దరు ఎమోషన్స్ అనేది షేర్ చేసుకున్నట్టుగా కానీ. రిజువనేషన్. ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐఎమ్ విత్ యూ. సో ఇక్కడ ఈ పర్సన్ ఏమంటున్నారంటే, మీతో ఉంటే, మీ ప్రెజెన్స్ ఫీల్ అయితే ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళే కొత్తగా కనిపిస్తారు. మీతో ఉంటే ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటారండి. మేబీ ఈ పర్సన్ మీకు పాస్ట్లో చెప్పున్నారా లేదా అనే సంగతి నాకు తెలీదు. బట్ మీతో ఉంటే, మీతో మాట్లాడితే ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటారు. మీతో స్పెండ్ చేసిన ఆ మూమెంట్స్ కానీ, అందుకే ఈ పర్సన్ ఏంటంటే ఒకవేళ పాస్ట్లో మీ ఇద్దరు కలిసి ఉన్న మెమరీస్ అయినా ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నారు, రివైండ్ చేసుకుంటున్నారు. మీరు తన లైఫ్లోకి రావడం అది తన అదృష్టం. కానీ అది ఆ పర్సన్ నిలబెట్టుకోలేకపోతున్నారు. మీరు తన పక్కన ఉంటే ఈ పర్సన్ సాడ్ అనేది ఉండదు. ఎందుకంటే మీరు అంత బాగా చూసుకుంటారు. అంత కేర్ కానీ, అంత ఎఫెక్షన్ కానీ ఈ పర్సన్కి మీరు ఇస్తారు. కాబట్టి ఏంటంటే ఈ పర్సన్ అసలు బాధ అనేది లేకుండా మీరు తనని హ్యాపీ చేస్తారు. మీతో ఉంటే ఎలాంటి వాళ్ళైనా హ్యాపీగా ఉంటారు. బికాస్ మీ దగ్గర అంత ఎమోషన్స్ ఉంది, అంత లవ్ ఉంది, అంత కేరింగ్ ఉంది. కాబట్టి ఎలాంటి వాళ్ళైనా ఇట్టే మీ దగ్గరికి రాగానే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరైనా వాళ్ళ కష్టం చెప్పుకుంటే మీరు వాళ్ళ కోసం కూడా కన్నీళ్లు కార్చేస్తారు. ఎందుకంటే మీరు కష్టం తెలిసిన మనుషులు.
రిగ్రెట్. ఈ పర్సన్ వీళ్ళు చేసిన తప్పులకు కానీ, మీ విషయంలో వీళ్ళు చేసిన బిహేవియర్‌కి కానీ, మీకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కానీ, మీకు కాల్ లిఫ్ట్ చేయకుండా కానీ, మీకు అబద్ధాలు చెప్పిన దానికి కానీ, ఈ పర్సను తన మాటలకి, తన యాక్షన్స్‌కి ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ మీకు సారీ చెప్పాలి అనుకుంటున్నారు. నేనా అలా చేశానా? అసలు నేను అలా చేయకుండా ఉండాల్సింది. వాళ్ళు నాకు దక్కడమే నా అదృష్టం అనుకుంటే, నేనెందుకో అంత రూడ్‌గా బిహేవ్ చేశాను, అంత యారగెంట్‌గా నేనెందుకు బిహేవ్ చేశాను అని ఈ పర్సన్ రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు మిమ్మల్ని మాటలతో కానీ, వాళ్ళ యాక్షన్స్‌తో కానీ, మీకు కాల్ లిఫ్ట్ చేయకపోవడము, మీకు అవైలబుల్‌గా ఉండకపోవడము, మీ లవ్ అర్థం చేసుకోకపోవడము. ఇక్కడ ఈ పర్సన్ చూడండి హార్ట్ పట్టుకొని ఉన్నారు కదా! ఇప్పుడు మేబీ వీళ్ళు మీ విషయంలో వీళ్ళకి రియలైజేషన్ అనేది వచ్చింది. అందుకే ఇప్పుడు మళ్ళీ మీతో ఉండాలి, మీతో టైం స్పెండ్ చేయాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. మీకు సారీ చెప్పాలి అనుకుంటున్నారు. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్. వాళ్ళు మీతో మాట్లాడిన మాటలకి, వాళ్ళ బిహేవియర్‌కి వాళ్ళు మీకు సారీ చెప్పాలి అనుకుంటున్నారు. క్రష్. యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. మీరంటే ఇప్పుడు ఎప్పటికీ ఈ పర్సన్‌కి ఒక స్పెషల్ ఫీలింగ్ అనేది ఉంటుంది. స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే మీ విషయంలో ఈ పర్సన్ చాలా స్పెషల్ కేర్, స్పెషల్ అటెన్షన్ అనేది ఇచ్చారు అండ్ ఇస్తారు కూడా. మీకిచ్చే ప్లేస్, మీ స్థానం అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది వీళ్ళ లైఫ్‌లో. నువ్వు నా ఫేవరెట్ పర్సన్. ఇందాక కూడా చెప్పాను మీరు ఈ పర్సన్‌కి చాలా ఫేవరెట్ అని. ఈ ప్రపంచంలో నువ్వే నా ఫేవరెట్ పర్సన్ అంటున్నారు మీ పర్సన్. ఎందుకంటే మిమ్మల్ని అంతగా ఇష్టపడ్డారు, అంతగా ప్రేమించారు. మేబీ కొన్ని సిచ్యువేషన్స్ బ్యాడ్ అవ్వడం వల్ల మేబీ ఈ పర్సన్‌కి మీకు ఈ పర్సన్ దూరంగా ఉండుండొచ్చు కానీ, బట్ మీరంటే ఎప్పటికీ ఆ స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది ఈ పర్సన్‌కి ఉంటుంది. ఇప్పుడు ఉంది, ఎప్పటికీ ఉంటుంది. యాక్సెప్టెన్స్. ఐ యాక్సెప్ట్ విత్ ఆల్ యువర్ ఫ్లాస్, యు ఆర్ మై వరల్డ్. ఓహ్! ఇప్పుడు మీ పర్సన్ మీరు ఏది చెప్పినా, మీరు ఏం అడిగినా కూడా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. మీరు ఏం చెప్తే అది చేయడానికి, మీ మాట వినటానికి ఈ పర్సన్ రెడీగా ఉన్నారు. లైక్ ఇప్పుడు మీరేమైనా మ్యారేజ్ చేసుకుందాము అంటే ఓకే, చేసుకుందామని కానీ, మీరు ఏం చెప్పినా ఈ పర్సన్ ఇప్పుడైతే మీ మాట వినటానికి రెడీగా ఉన్నారు. అంటే పాస్ట్‌లో ఏంటంటే ఈ పర్సన్ మేబీ మీరు చెప్పిన దానికి వాళ్ళు ఇంకొక క్వైట్ ఆపోజిట్‌గా చేసి ఉండొచ్చు. రూడ్‌గా మాట్లాడి ఉండొచ్చు. మీకు కాల్ కానీ, మెసేజ్ కానీ ఇట్లాంటివి చేయకుండా మిమ్మల్ని హర్ట్ చేసి ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్నిగా అర్థం చేసుకొని ఈ పర్సన్ మీకు దగ్గర అవ్వాలి అనుకుంటున్నారు. ఎందుకంటే మీరే తన ప్రపంచం అనిపిస్తుంది. మేబీ ఈ సెపరేషన్‌లో కానీ, ఈ డిస్టెన్స్ వల్ల కానీ వీళ్ళకి మీ వాల్యూ ఏంటని కానీ, వాళ్ళ లైఫ్‌లో మీ వాల్యూ ఏంటది కానీ మేబీ అర్థమై ఉండొచ్చు. అందుకే ఈ పర్సన్ ఇప్పుడు మళ్ళీ యాక్సెప్టెన్స్‌కి వచ్చారు. మెమరీస్. ఐ స్వేర్ ఐఎమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ. సో ఈ పర్సన్‌కి మీ మెమరీస్ అనేది మర్చిపోలేకపోతున్నారు.
మళ్ళీ మళ్ళీ మీ చాట్ రిపీటెడ్గా చదవడం కానీ, లేకపోతే మీ కాల్స్ గుర్తు చేసుకోవడం కానీ, మీ ఇద్దరి మధ్య ఉన్న మెమరీస్ కానీ, మీరు ఎటైనా కలిసి ట్రావెల్ చేసింది కానీ, మీరిద్దరూ ఒకరికొకరు చెప్పుకున్న ఆ ముచ్చట్లు కానీ, ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. నేను నిజం చెప్తున్నా, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను అంటున్నారు. మెమరీస్ అనేది ఈ పర్సన్‌ని, మీకు ఈ పర్సన్‌కి మధ్య ఉన్న రిలేషన్‌షిప్ ఉన్న మెమరీస్ అనేది ఈ పర్సన్‌ని ప్రశాంతంగా ఉండనీయట్లేదు. పదే పదే ఈ పర్సన్‌కి గుర్తొస్తున్నాయి. అందుకే ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఎట్ ప్రెజెంట్. కన్ఫ్యూజన్. ఐ యామ్ ఇన్ డైలమా వెదర్ ఇట్స్ ఎస్ ఆర్ నో. సో ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే మీరు వాళ్ళ లవ్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే డైలమోలో, అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ పర్సన్. మేబీ మీరు రిజెక్ట్ చేస్తే, పాస్ట్లో వీళ్ళు మిమ్మల్ని చాలా మాటలు అన్నారు, రిజెక్ట్ చేశారు అనే కోపంతో మేబీ మీరు మీ లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయారేమో. ఇప్పుడు తను వచ్చి మీకు వాళ్ళ లవ్ చెప్పాలా లేదా, చెప్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా, అమ్మో యాక్సెప్ట్ చేయకపోతే నేను ఇప్పుడు తీసుకోలేను, తను రిజెక్ట్ చేస్తే నా వల్ల కాదు అని చెప్పాలా లేదా, వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారని కానీ, మీతో కలిసి ఉండాలనుకుంటున్నారు కానీ, ఇప్పుడు వాళ్ళు రెడీగా ఉన్నారు, మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు అని చెప్తే మీరు ఎలా తీసుకుంటారు అని భయపడుతున్నారు. సపోర్ట్. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ డిఫికల్ట్ టైం. సో ఈ పర్సన్ ఏంటంటే మీకు సపోర్ట్గా ఎప్పటికీ ఉంటాను, గుడ్ టైంలో కానీ బ్యాడ్ టైంలో కానీ నేను నీకు ఎప్పటికీ సపోర్ట్గా ఉంటాను, నేను నీకు ఎప్పుడు తోడుగా ఉంటాను అంటున్నారు. నేను ఎప్పటికీ నిన్ను వదిలేసి వెళ్ళను, నేనున్నాను నీకు సపోర్ట్గా నిలబడడానికి, నీకు సపోర్ట్గా మాట్లాడడానికి. నేను ఎప్పటికీ ఉంటాను నీకు సపోర్ట్గా. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేను ఉంటాను నీకు సపోర్ట్గా అంటున్నారు ఇక్కడ మీ పర్సన్. ప్రీషియస్. ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్. సో మీరు తన లైఫ్లో ఉండటం, అది తనకి చాలా వాల్యుబుల్ అనేది ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. సో ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఎంతవరకు రెజోనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.